దిస్ ఈస్ హర్షకి హ్యాకథాన్స్ అంటే ఏంటి, ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. అప్పుడు నేను హర్షతో ఇలా అన్నాను, నువ్వు ఎప్పుడైనా ఒక 24 hours లేదా 48 hours ఒక మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తా అనుకున్నావా? ఎగ్జాక్ట్లీ ఇదే మన హ్యాకథాన్స్లో జరిగేది, వేర్ యువర్ ఐడియాస్ టర్న్స్ ఇంటూ రియాలిటీ అండ్ దెర్ ఈస్ నో ఫకింగ్ లిమిట్స్ ఫర్ యువర్ క్రియేటివిటీ. సో లేడీస్ అండ్ gentlemen, if you are new here, myself Harsha, I am a second year BTech student at Parle University. So without even wasting 1 second of time, let's get into the video. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఈ వీడియోని 4 cups డివైడ్ చేశాను. కప్ నెంబర్ 1, వాట్ ఈస్ హ్యాకథాన్. కప్ నెంబర్ 2, బెనిఫిట్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్. కప్ నెంబర్ 3, వాట్ యూ రియల్లీ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్. కప్ నెంబర్ 4, హౌ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్. సో ఫస్ట్ కప్, వాట్ ఈస్ హ్యాకథాన్. హ్యాకథాన్ అంటే ఇది ఒక ఈవెంట్ లా అనమాట. ఎక్కడైతే స్టూడెంట్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేదా టెక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ఐడియాస్ని ప్రాజెక్ట్స్ లాగా 24 hours లేదా 48 hours బిల్డ్ చేస్తారు. మేబీ కొన్ని ఈవెంట్స్ ఎక్కువ టైం ఇస్తే ఈ ఈవెంట్ టైం అనేది కంప్లీట్గా ఆర్గనైజ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. అసలు ఆ ఈవెంట్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? బేసిక్గా మన కాలేజెస్ కానీ, లేదా ప్లాట్ఫామ్స్ లైక్ కన్స్టాప్ కానీ, లేదా సమ్ ఆర్గనైజేషన్ లైక్ SH కానీ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. బట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తారంటే కంపెనీస్ కానీ, కాలేజ్ కానీ, లేదా ప్లాట్ఫామ్స్ లైక్ కన్స్టాప్, డేవ్ఫోలియో, సో వీళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టు ఫైండ్ రియల్ ఇన్నోవేటర్స్ లైక్ యూ. నువ్వు ఈ వీడియో ఎక్కడదా చూసావంటే చివరిదా చూస్తావని అర్థమైంది. సో ఈ వీడియో చివరిదాకా చూడు, నేను నీకు ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డాక్యుమెంట్ అనేది నువ్వు హ్యాకథాన్కి వెళ్తే నీకు బౌండీలా అనమాట, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ జరుగుతాయి, సో అసలు హ్యాకథాన్స్లో ఎలా గెలవాలి అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ చేసి పెట్టాను. సో వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ కప్, బెనిఫిట్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్. అసలు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకేంటి లాభం? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నీకంటే ఒక స్పేస్ ఉంటుంది వేర్ యువర్ ఐడియా హ్యావ్ వాల్యూ, వేర్ యువర్ స్కిల్స్ హ్యావ్ వాల్యూ అండ్ మోర్ యువర్ టైమ్ హ్యావ్ వాల్యూ గైస్. అండ్ ఇక్కడతో ఆగిపోకండి. అండ్ నెక్స్ట్ హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు కోడింగే కాదు, నెట్వర్కింగ్ కూడా తీసుకోవాలి. సో వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ బెనిఫిట్ కాల్డ్ నెట్వర్కింగ్. సో హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి చాలా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ అక్కడ మనం మంచి మెంటర్స్ని కలుస్తాం అండ్ లైక్ మైండెడ్ పీపుల్ని కలుస్తాం. సో లైక్ మైండెడ్ పీపుల్ని కలవడం వల్ల నాకేంటి లాభం అని అనుకుంటే, లైక్ మైండెడ్ పీపుల్ని కలవడం వల్ల ఏంటంటే, ఇన్ కేస్ నీ దగ్గర ఒక ఐడియా ఉండిద్ది, ఆ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది, మీ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అవ్వడం వల్ల మీరిద్దరు నెక్స్ట్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైం నీ దగ్గర ఒక మంచి టీం లేకపోయినా, లేకపోతే నీ దగ్గర ఒక మంచి ఐడియా లేకపోయినా, ఫస్ట్ గో ఫర్ దట్. నువ్వు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ అవ్వు, అక్కడ నెట్వర్కింగ్ చేసుకో, అక్కడ నీకేం కావాలో అది తెచ్చుకో. అండ్ నెట్వర్కింగ్ చేసి పక్కన పెడితే నీకు నీ ట్రూ పొటెన్షియల్ ఏంటో తెలిసింది. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తావు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ని ట్రై చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ టైం నా హ్యాకథాన్కి వెళ్ళినప్పుడు ఐ రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ ఫిగ్మా. కేవలం హ్యాకథాన్ కోసమే నేర్చుకున్నాను నేను. సో ఇలా నువ్వు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నీ ట్రూ పొటెన్షియల్ ఏంటో తెలుసుకుంటావు. అండ్ ఇంతే కాదు గైస్, నీలో ఉన్న దమ్ ఏంటని ఒక 2-3 days నీకు తెలిసిపోయింది అనమాట. అండ్ నువ్వు ఎంతవరకు కష్టపడగలవని చెప్పేసి అక్కడ తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, యూ కెన్ బిల్డ్ ద క్రేజీ ప్రాజెక్ట్స్ దేర్. ఒకవేళ నీ ప్రాజెక్ట్స్ కానీ బాగుంటే నీ ప్లేస్మెంట్లో యూజ్ అవుతాయి. అండ్ నాట్ ఓన్లీ నీ ప్లేస్మెంట్స్ కావాలంటే నీ ఫ్యూచర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం రియల్ వరల్డ్లో చూసిన చాలా ప్రాజెక్ట్స్ లైక్ ChatGPT, స్విగ్గీ, ఇప్పటి రోజుల్లో ఇలాంటివన్నీ హ్యాకథాన్స్ నుంచే వస్తుంది. అండ్ అది గైస్, ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, ఇఫ్ యూ ప్లే ద గేమ్ ఫార్ బెటర్ దెన్ అదర్స్, మేబీ ఛాన్స్ టు ప్లేస్ ఇన్ యువర్ డ్రీమ్. సో ఇప్పుడు మన దగ్గర 3వ కప్ చూసుకుంటే, వాట్ యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్. అసలు నీకు ఏమి ఉండాలి? మ్యాన్, లిటరలీ ఎ డ్యామ్ స్కిల్ ఆర్ ఎ డ్యామ్ ఐడియా. నీ దగ్గర ఒక మంచి స్కిల్ అయిన ఉండాలి, లేదా ఒక మంచి ఐడియా అయిన ఉండాలి. స్కిల్స్ లైక్ ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్, UX డిజైనింగ్, టీమ్ కొలాబరేషన్, ప్రెజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్, టైమ్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ రిసోర్స్ఫుల్నెస్, API ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ ఉండాలని చెప్పను, బట్ వీటిలో ఒక్కటైనా ఉండేలా చూసుకోండి. సో గైస్, హ్యాకథాన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక మంచి స్కిల్ ఉందంటే నువ్వు మంచి ఐడియా ఉన్నవాడితో వర్క్ చేయొచ్చు, లేదా నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉందంటే మంచి స్కిల్ఫుల్ పీపుల్తో కలిసి వెళ్ళి వర్క్ చేయొచ్చు. సో ఒకసారి ఆలోచించుకోండి, నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉందా, లేదా మంచి స్కిల్స్ ఉందా, లేదా మంచి నెట్వర్కింగ్ టాలెంట్ ఉందా అని. సో వీటి మూట్లో ఏదన్నా నువ్వు లిటరలీ ఈ రోజే పార్టిసిపేట్ చేయొచ్చు హ్యాకథాన్లో ఇఫ్ పాసిబుల్. సో వీ హ్యావ్ అవర్ 4th కప్, హౌ టు పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్. ఆపర్చునిటీస్ అనేది ఎవరికి ఇవ్వరు గైస్, మీరే తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజ్ వాళ్ళు చాలా హ్యాకథాన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వాటిలో పార్టిసిపేట్ చేయండి, లేదా ప్లాట్ఫామ్స్ లైక్ అన్స్టాప్లో చాలా అయితే హ్యాకథాన్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి చూడండి ఏ హ్యాకథాన్ ఏ టైం జరుగుతుంది అనేది మీకు తెలిసింది. సో ఇన్ కేస్ మీకు తెలియకపోతే నా బయోలో ఆ యాప్ లింక్ ఉంది, సో యాప్లో రిజిస్టర్ అవ్వండి. ఇందాక ఒకటి చెప్పా కదా మీకు ఒక PDF ఇస్తానని చెప్పేసి, సో ఆ PDF లింక్ నా బయోలో ఉంది, వెళ్ళి చూడండి అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు హ్యాకథాన్లో గెలవడం కాదు కావాల్సింది, జస్ట్ పార్టిసిపేట్ చేసి అక్కడ నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది తెలుసుకో చాలు. అండ్ ఇన్ కేస్ నీకు ఇంకా సెల్ఫ్ డౌట్లా ఉంటే, యూ క్యాన్ మ్యాన్, యూ క్యాన్, లిటరలీ ఐ ట్రస్ట్ ఇన్ యూ, యూ క్యాన్, నువ్వు చేయగలవు. వెళ్ళి పార్టిసిపేట్ చేయి, నీ దగ్గర ఉన్న ఐడియా ఏంటో చెప్పు, నీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటో చూపించుకో. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే గైస్, మేబీ యువర్ ద ఫ్యూచర్ CEO ఆర్ ఫ్యూచర్ ఫౌండర్, హూ నోస్. అంటిల్ దట్, గ్రిండ్ యువర్ సెల్ఫ్.